రాజమండ్రి మొత్తం అన్ని మండలాల్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ మాక్ డ్రిల్లు దీని తాలూకా సెక్యూరిటీ ఆడిట్ గత 10 రోజుల నుంచి డీజీపీ గారి ఆదేశాలపై చేస్తూ ఉన్నారు. అలాగే మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్పై నిన్నటి నుంచి మేము ఈ ప్రాక్టీసు అన్ని మండలాల్లో ఎంఆర్ఓలు, అలాగే అన్ని సబ్ డివిజన్లో ఆర్డీఓలు, డిఎస్పీలతోటి, మా ఎస్ఐలతోటి, సిఏలతోటి అనుసరించి తప్పనిసరిగా ప్రజలకు హెచ్చరికలు కానీ సమయస్ఫూర్తిగా ఏమేమి చేయాలి అనేది నడుచుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు. నేను కలెక్టర్ గారు, సీఎం గారు మాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియపరిచిన విషయాలు ముఖ్యమైనవి. ఒకటి, ఈ రోడ్డు మీద ఈ అలారం వచ్చిన వెంటనే ఎవరూ కూడా పరిగెట్టకూడదు, నడవకూడదు. సింపుల్గా క్రాలింగ్ చేయాలి. అంటే ఇలాగా రోడ్డు పైన పడుకున్నట్టుగా ఉండి ఈ చెస్ట్ గ్రౌండ్కి టచ్ చేయకుండా, హార్ట్కి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి. రెండవది, చెట్ల కింద ఎవరు ఉండకూడదు. మూడవది, వెహికల్లో వెళ్ళే వాళ్ళు షెల్టర్కి వెళ్ళిపోవాలి, అంతేగాని వెహికల్ ఉండకూడదు. అలాగే బిల్డింగ్ పైన ఉండేవాళ్ళు కిందకు వచ్చేయాలి. నెక్స్ట్, ప్లే గ్రౌండ్ మన పిల్లలు ఆట బొమ్మలకి, తర్వాత ఈ క్రికెట్ ఆడేవాళ్ళు ఆట స్థలాల్లో ఉంటారు కాబట్టి వారు కూడా ప్లే గ్రౌండ్లో ఉండకూడదు. వాళ్ళు వెంటనే షెల్టర్లోకి వెళ్ళిపోవాలి. ఇవి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎవరు వదంతులు నమ్మవద్దు. అలాగే సోషల్ మీడియాలో ఈ ఆర్మీ, పోలీసు వీరి తాలూకా ఈ స్టాండర్డ్ డ్రిల్ లేకపోతే స్టాండ్ టు డ్రిల్ అంటాము, వాటిని ఫోటో తీసి అవి సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయొద్దు. అందరూ నైతిక మద్దతు ఇవ్వండి. మన దేశానికి, మన ఆర్మీకి, మన బలగాలకి అందరికీ కూడా మనం నైతిక మద్దతు ఇచ్చి మన ఫ్యామిలీస్, కుటుంబాలకి కావాల్సిన రేషను, అలాగే కావాల్సిన మెడిసిన్ అవి ఎమర్జెన్సీలో మనకు దొరకకపోవచ్చు కాబట్టి స్టోర్ చేసుకోవాలి. ఒక ఇనీషియల్గా 3 days, అలాగే తర్వాత 7 days అవసరాన్ని బట్టి మీకు వస్తుంది మెసేజ్. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు రెడ్ క్రాస్ దినము. అది మార్నింగు ఆ రెడ్ క్రాస్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇది ఒక పండగలా జరుపుకొని ఎవరికైనా క్యాజువాలిటీ ఉంటే వాళ్ళు రక్తదానం చేయడం కానీ లేదా వాలంటీర్ వర్క్ కానీ చేస్తున్నారు. సో వారికి కూడా పడుకున్నాడు, దీనికి ఏం ఇక హైడ్రాలిక్ కట్టతోటి ఏం చేస్తామంటే ఏవైతే ఎంత కడ్డీలు ఉన్నాయో, ఎంత వస్తువులు ఉన్నాయో వాటిని దాంట్లో కత్తిరిస్తాం. చూడండి వాళ్ళు కూడా ప్రబంధం చేస్తున్న వాళ్ళు ఈ విధంగా అందరూ చూశారు కదండి. ఈ విధంగా ఏవైతే ఎంత వస్తువులు అడ్డంకి హెవీ డ్యూటీ ఆర్సీసీ కట్టున్నాం. దీంతో మేము ఆ యొక్క గోడని బాగా కోసి, సిస్టమేటిక్గా కోసి అందులో ఉన్న ఆ విధంగా వ్యక్తుల్ని కాపాడుతుంటుంది. అగ్నిమాంస తీసుకుని ఎలా తీసుకొచ్చి పరిస్థితి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క తుప్పల సహకారంతో ఒక ఫైర్మెన్స్ అందరూ కలిసి ఇలాగా అక్కడ ఆ రెండింటిలోనే మనకి బ్రీదింగ్ అనేది కానీ లేకపోతే సర్క్యులేషన్ అనేది కానీ లేదు అని చెప్పి మనం ముందు పల్స్ చెక్ చేస్తాం మేడం. పల్స్ కూడా లేదు అని తెలుసుకున్నప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా 6 పెట్టి ఒక 3 inches డెప్త్గా వెళ్ళేటట్టు బ్రీదింగ్ కూడా ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకొచ్చి చేయాలి. అలాగే మన పిల్లలకి కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి. చిన్న పిల్లలకి అలాగే